మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్ లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11 గంటలకు వచ్చా. అయ్యి బాబా, సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. అబ్బా! మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు. ఆయన శివకృష్ణ, నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంటే అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది. ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు, నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లం అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను అయితే. కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా, సారీ, ఆ సీట్ నీది కదా, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, మీరు ఇక్కడ. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టడం కానీ నేను పెరగలేదు అక్కడ. హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకు చరిత్ర ఉంది, మొగల్తూరు, కోట. ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి, పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా. మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేదా నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది, బట్ ఇంకో విషయం కూడా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని, శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత, ముందడిగా అయిన తర్వాత, నాకు బాపాయ్ గారు డైరెక్టర్, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది, దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురావు లేదాక రైటర్స్, మా గురువు లేదాక రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబరాయ్ చేశాడు ఆ వేషం. ఒక ఫెరోషియస్ కావాలి, యంగ్. ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్. అప్పుడు మాదల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్, ఇక నేను తప్ప ఎవరు లేరు. ఎలా అడగాలి, ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను, ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు అయినే కదా, మేమంతా తర్వాత వచ్చాము. అది ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశుభ్రాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు, 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశుభ్రాలు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్నాను. నేను అడగను, అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు. అతనికి పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డ్ అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. దేవి వరప్రసాద్ అడిగాడు, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. బాబు ఎంత కావాలి, 1,00,000, ఎంత కావాలి, ఎంత ఇమ్మంటాం అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే, మీరు షూటింగ్కి వెళ్ళిపోండి. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు ₹1,00,000 ఏం మాటలా, ఏం సార్ ₹1,00,000 ఆ రోజుల్లో, తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దాం అండి. అదే 1,00,000 అనుకుంటాను, 75,000, 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకు నీ హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నేను నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్,
అంటే కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దన్నావు, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్కి తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, సరే. రేపు షూటింగ్ అనగా. వెళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను. కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. ఇంకా ఫ్యాన్ బాయ్ మూమెంట్. తట్టుకోలేక రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు. నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడేమో అప్పుడు పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో ఒక గుంపులో పోయింది అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువు గారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను. ఆయన ఎలా ఊగుతూ, రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటాం ఏంటి, ఏమైనా చెడున్నాడా మంచి ఉన్నాడా, లేని పొంది తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు ఇవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామం. మాదాపూర్ అనే గ్రామం వస్తే అందరూ వెళ్ళి కాలు మీద పడిపో, చలపతిరావు కాలు మీద పడు, కాలు మీద పడు. చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం అప్పటికి చలపతిరావు పరిచయం. గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అదంతా నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ లేడు రామారావు. వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా. క్యారెక్టరైజేషన్ ఏమి ఎలాగని నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా. ఏంటంటే వాళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరు వచ్చేస్తుంది కదా. ఏమో లేని పని, ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు కదా. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంకా అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి, అది వేరే విషయం స్టోరీ. గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే కుర్రాడు అని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి, మా ఇద్దరే ఉంటాం, గుడిసెలో ఉంటాం మేము. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది, సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడు అనమాట. డైలాగ్ చెప్పారు, ఓకే ఓకే అంటున్నా వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను, టైం లేదు, ఓ 2 hours మించి ఉన్నా అన్నాడు. అని వచ్చాం. తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన, అప్పటికే బిజీగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎవరిది షార్ట్ అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్దా? ఓకే బ్రదర్ అయితే ఇంకెందుకు, అరగంటలో అయిపోతుంది. పెట్టి షార్ట్ పెట్టి ఓకే ఓకే అన్న. ఏం బ్రదర్ రిహార్సల్ అండి, అవసరం లేదు సార్. నీకు ఒక రకమైన ధైర్యం. ధైర్యం కాదండి, అది పిచ్చిదే. అది ఏమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నాను అన్నాను, నా దేవుని చూస్తున్నా, నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అదే అంతే. ఇక అదే బుద్ధి జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడంటే ఎవడు. ఆయనకి అసలు రిహార్సల్లోనే వణికిపోతారు అందరూ, టేక్లు ఎలా వణికిపోతారు. నేను నా బతికి ఎంత, నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేను అసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశాను నాకు తెలియదు, అలాగా ఇప్పటికీ తెలియదు. దట్ ఈస్ బ్రదర్, దట్ ఈస్ యూ అన్నాడు.